మరి క్రైస్తవులు ఎవరు అనే సిరీస్లో రెండవ భాగం ఏంటి అంటే, నిజమైన క్రైస్తవుడు విగ్రహారాధన చెయ్యడు. విగ్రహారాధన అంటే మీరు పొరపాడుతున్నారు. రాముడు, కృష్ణుడు వాటి గురించి నేను మాట్లాడటం. ఎందుకంటే వారిని దేవుళ్ళుగా కొలిచిన వారు కోట్ల మందిలో ఉన్నారు. కానీ బైబిల్ చెబుతున్న విగ్రహారాధన ఏంటో తెలుసా? దేన్నైతే నువ్వు ఎక్కువగా ఇష్టపడతావో, మొదటిది నువ్వు చూస్తున్న ఫోను, 2 సినిమా లేదా సినిమా హీరో లేదా సినిమా హీరోయిన్ లేదా రాజకీయ నాయకుడు లేదా నీ పిల్లలు. అంటే నీ పిల్లలను బాధ్యత ఊహించొద్దని చెప్పట్లేదు. పిల్లలను దేవుడిచ్చిన బహుమానములుగా చాలా జాగ్రత్తగా పెంచాలి. కానీ వారిని మన హృదయంలోకి లేదా దేవునికన్నా ఎక్కువగా చూడకూడదు. ఇది దేవునికన్నా ఎక్కువ స్థానం దేనికి ఇస్తామో దాన్నే విగ్రహారాధన అంటారు.